నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. తిరోగమనం నుండి పురోగమనం వైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న ఏపీ సీఎం చంద్రబాబు. బాలలు దురలవాట్లకు దూరంగా ఉండాలన్న జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. బాలలకు విద్య ఆరోగ్యంతో పాటు భద్రత కూడా ముఖ్యమైన క్యాషుల అప్పారావు. కురుపాంలో నాటుసారా కేంద్రాలపై మెరుపు దాడి. 1000 లీటర్ల బెల్లపూట ధ్వంసం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 150 రోజుల పాలనపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలియజేశారు. రాత్రికి రాత్రి ఏది జరిగిపోదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వెలిటేటర్పైకి వెళ్ళిందన్నారు. కీలక సమయంలో ప్రజలు ఘన విజయం అందించారని చెప్పారు. ఢిల్లీలో పరపతి పెరిగిందని, కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని తెలియజేశారు. వైసీపీ పాలనలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారని, అప్పులపై లెక్కలతో సహా అసెంబ్లీలో చూపించామని ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం నుండి పురోగమనంపై ప్రయాణిస్తుందని తెలియజేశారు. ఒక పక్క తాగునీరు, ఒక పక్క సాగునీరు, మూడోది ఇండస్ట్రీ కూడా ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ ఇవ్వగలిగి, వాటర్ కన్జర్వేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి. అధ్యక్ష, ఇప్పుడు చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు. కొత్త సభ్యులు కూడా మీరు అధ్యయనం చేసుకోవాలి. మీ నియోజకవర్గాలకు ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి, సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతవరకు సాగునీరు ఇవ్వగలుగుతున్నాం, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మీరు కొంచెం శ్రద్ధ పెట్టగలిగితే, ఒకప్పుడు దిశ కాంప్రహెన్సివ్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను 45 ఏళ్ళు నేను చూస్తున్నా, ఏ 5-6 మంది తప్ప ఎవరికి కాంప్రహెన్సివ్గా సబ్జెక్టే తెలియదు. ఒకప్పుడు పెద్ద అసెంబ్లీలో కూడా ఎక్కువ సమయం ఈ సాగునీటి ప్రాజెక్టులపైన చర్చ జరిగింది. ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, గ్రామాల మధ్య విభేదాలు వచ్చాయి, రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చాయి, జిల్లాల మధ్య సమస్యలు వచ్చాయి, దేశాల మధ్య కూడా ఈ వాటర్ వల్ల చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన రాష్ట్రానికి వస్తే ఈ కొండే సభ్యులందరూ అర్థం చేసుకోవాల్సింది, ప్రధానంగా అనేక నదులున్న 3 నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణ, గోదావరి, వంశధార, పెన్నా ఉంది. కానీ చాలా వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండే నీళ్ళు కూడా గోదావరి అవన్నీ శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. ఒక దశాబ్దం పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి, ఇసుక దోపిడీ, రివర్స్ టెండరింగ్, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు తదితర దుర్భర పరిస్థితుల్లో గత ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చంద్రబాబు తీసుకెళ్తున్నారని, మన రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆ రోజున చెప్పలేకపోయాను. ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి, ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అధ్యక్ష,
అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్లో కూడా ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం, అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తింపు లేనివి, ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తుంది, మొన్న చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే యల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, చాలా తక్కువ మందికి తెలుసు. వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగా నేను ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్లకి పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం ప్రజలు బాలలకు తమ హక్కులు, విద్యా హక్కు చట్టం, బాల కార్మిక వ్యవస్థ తదితర చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేఎస్ అప్పారావు విద్యా, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవం, బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలందరికీ చదువు, ఆరోగ్యంతో పాటు భద్రత కూడా ముఖ్యమని ఆయన అన్నారు. బాలలతో పనిచేయించుట బాలల అక్రమ రవాణా నేరమన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలు, దురలవాట్లు, చెడు స్నేహాలు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు బాలలకు బోధించాలని ఆయన అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని ఆయన చెప్పారు. విద్యార్థులు చిన్నతనం నుండే నైతిక విలువలు నెరవేర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. పిల్లలందరూ కూడా చెడు స్నేహాలు చేయకండి. ఈరోజు ఆ అమ్మాయి లా చదువుతున్న అమ్మాయి కూడా ఒక చెడు స్నేహం చేయడం వల్ల ఈరోజు అమ్మాయి బలి అయిపోయింది. ఎవరైతే దాని ఫ్రెండ్ ఉన్నారో ఆ ఫ్రెండ్ చెడు స్నేహం చేసి అమ్మాయి మీద అగాత్యం చేయడం కాకుండా దాన్ని వీడియో తీసి వాళ్ళ ఫ్రెండ్స్ కింద పంచిపెట్టడం వల్ల వాళ్ళకు 4-5 రావడం, ఈ అమ్మాయి మీద అగాత్యాలు చేయడం జరిగింది మన పక్కన ఉన్న జిల్లా విశాఖపట్నంలో. అంటే చెప్తున్నాను, ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లల మీద కూడా ఈరోజు మనం చూస్తుంటే పెద్దల మీద జరిగే సంఘటనలు, పిల్లల మీద జరిగాయి. అబౌట్ 20, 30, 40 ఇయర్స్ మీద అగాయిత్యాలు కానీ లేకపోతే మానమంగళం కానీ ఈరోజు అలా కాకుండా చూస్తే ఇప్పుడు కూడా ఈరోజు జరిగిన సంఘటన కూడా ఈ బుచ్చనకోనేరు విజయనగరంలో చిన్నపిల్ల ఇంకా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయలేదు అమ్మాయి మీద. అంటే రేపొద్దున మన పిల్లలు కూడా అందులో ఉంటారు, మన మనవలు ఉంటారు, మన కుటుంబ సభ్యులు ఉంటారు. దయచేసి మీరు ఆడపిల్ల కూడా చెప్తున్నా, ఎవరు చెడు స్నేహాలు చేయకండి. ఎవరు చాలా వరకు మన ఇండియాలో లాస్ట్ 70-75 ఇయర్స్గా మాట్లాడుతున్నాం, ప్రత్యేక దృష్టి పెట్టి చేస్తున్నాం. సో మీ అందరికీ కూడా గుర్తుంటుంది, ఎవరి పేరు ఈ నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం పండిత జవహర్లాల్ నెహ్రూ. ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ నాకు గుర్తుకు వచ్చింది, చిల్డ్రన్స్ ఆఫ్ టుడే విల్ బి ద లీడర్స్ ఆఫ్ టుమారో. అది కూడా ఇవాళ మీరు మీ అందరి పిల్లలుగా ఉన్నారు, రేపు మాకంటే ఒక పెద్ద లీడర్స్గా అయిపోతారు. సో దానికోసం మీరు దేశం అనేది చక్కగా కలుపుకోవాలి. సో దాని ముఖ్యమైనది చిల్డ్రన్ రైట్. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలాంటి రైట్స్ సంబంధించి ఎవరు ఇలాంటి మీటింగ్స్ పెట్టి చెప్పలేదు. సో ఈ మంచి అవకాశం దొరికింది. సో ఈ అవగాహన మీ దగ్గర మీకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో, రైట్ టు సర్వైవల్ ఇప్పుడు చూసాను, రైట్ టు సర్వైవల్, ప్రొటెక్షన్, తర్వాత డెవలప్మెంట్, రైట్ టు పార్టిసిపేషన్ అని చాలా గొప్ప పదాలు. సో దీస్ ఆర్ లైక్ స్పెసిఫిక్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద టుడేస్ చిల్డ్రన్. సో ఇంకా చాలా చెప్పాలంటే కంప్యూటరైజ్ అయి అందరి దగ్గర మొబైల్స్ వచ్చాయి. సో వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉపయోగించుకోవాలి, మంచి కోసం ఉపయోగించుకోవాలి. సో అందుకే చెప్తున్నాం, ఇందాక మన చైర్మన్ గారు కూడా చెప్పారు, చాలా జరుగుతాయి రోజు, బట్ మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనతో పాటు మన పేరెంట్స్, మన రిలేటివ్స్, మా బంధువులు, తర్వాత మా ఫ్రెండ్స్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలో నాటు సారా తయారీ కేంద్రాలపై నీలకంఠాపురం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నీలకంఠాపురం పంచాయతీ పరిధిలో గల గంగనదొర వలస గ్రామ శివార్లు నాటు సారా తయారీ కేంద్రంపై దాడి చేసి సారా తయారీకి ఉపయోగించే 1000 లీటర్ల బెల్ల పూట మరియు పాత్రలను ధ్వంసం చేశారు. సారా రవాణా చేసినా, తయారు చేసినా, అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నీలకంఠారావు హెచ్చరించారు. లేదు బాగానే వస్తుంది.
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రాజ్యాం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా పోలీసులు గ్రామ స్థాయిలో జరుగుతున్న నేరాలు, శాంతి భద్రతల సమస్యలు, బెల్ట్ షాపులు, గంజాయి వినియోగదారులు, విక్రయదారుల సమాచారాన్ని సేకరించి సంబంధించిన పోలీసు అధికారులకు అందించాలని తెలియజేశారు. గ్రామ స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాల గురించి, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా సేకరించి నేరాల నియంత్రణ కృషి చేయాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గిరిజన యూనివర్సిటీ కొత్తవలస వద్ద రెల్లి గ్రామం వద్దకు మారుస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేసిన ప్రకటన విరమించుకోవాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజాజ్ శర్మ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్పిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని గిరిజన యూనివర్సిటీ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీని స్థలాన్ని మార్చడంతో నేటికి మెంటాడ మండలం కుంటినవలస వద్ద నిర్మాణం ప్రారంభ దశలో ఉందని ఆయన చెప్పారు. నేడు మరలా కొత్తవలస మండలం రెల్లి వద్ద అప్పుడు సేకరించిన స్థలంలో నిర్మిస్తామని ఈ నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారని ఆయన చెప్పారు. దీనివల్ల ఇది మరింత ఆలస్యం అవుతుందని, మరొకటి కాదని ఆయన తెలియజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ దీని మీద అంత శ్రద్ధ చూపలేదు. 2014లో చట్టం వస్తే 2019 దాకా దీని నిర్మాణమే అసలు ప్రారంభం అవ్వలేదు. అప్పుడు ప్రభుత్వం కొత్తవలస దగ్గర రెల్లి గ్రామంలో కొంత స్థలాన్ని సేకరించి కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేసింది అంతే. అసలు నిర్మాణం భవనాల నిర్మాణం పూర్తి అవ్వలేదు. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఈ స్థలాన్ని మేము కొత్తవలసలో కాదు వేరే చోటుకు మారుస్తామని ఎస్టీ నియోజకవర్గంగా ఉన్నటువంటి సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అంతర్భాగం కింద ఉన్నటువంటి మెంటాడ మండలంలో పెడతామని చెప్పారు. దాని కేంద్ర బృందం వచ్చి పరిశీలించి ఈ స్థలం బాగానే ఉందని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత స్థల సేకరణ చేశారు. మొత్తం 560 ఎకరాల స్థలాల్లో ఇప్పుడు నిర్మాణం ప్రారంభమైంది ఎట్టకేలకు. అంటే దీని నిర్మాణం పూర్తయిపోవాల్సినటువంటి సమయం కూడా గడిచిపోయిన తర్వాత నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు బిల్డింగ్లు అవి కడుతున్నారు, వాటర్ ట్యాంకులు అవి కట్టారు, రోడ్లు అవన్నీ వేశారు. రైట్, ఓకే, బాగుంది, ప్రోగ్రెస్ ఉంది, ఇది ఆనందం. అయితే ఈ లోపల విచిత్రంగా మళ్ళీ నారా లోకేష్ గారు ఈ రకంగా ఈ స్థలాన్ని మళ్ళీ రెల్లికి మారుస్తామని ప్రకటించడం అంటే ఇది ఆచరణలో ట్రైబల్ యూనివర్సిటీ మనకు రాకుండా చేయడం తప్పి దేనికి ఉపయోగపడుతుంది. ఇది అంత వివేకమైనటువంటి ఆలోచన కాదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రకటన ఎందుకు చేశారో ఏ రాజకీయ కారణాలనే మనకు తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, మన ఉత్తరాంధ్ర ప్రయోజనాలని, మన గిరిజనాల అభివృద్ధి ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని తక్షణం అలాంటి ఆలోచనను మానుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మెంటాడలో ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు మేము అక్కడ ట్రైబల్ యూనివర్సిటీ యొక్క రిజిస్ట్రార్ గారికి కూడా కలిసాం. వైస్ ఛాన్సలర్ గారు లేరు, అందువల్ల రిజిస్ట్రార్ గారు కూడా కలిసాం. ఆయనతో కూడా మాట్లాడాం. నిధులు బాగానే వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎస్కోట్లో ఉన్న గిరిజన కార్పొరేషన్ గిడ్డంగిని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న గిడ్డంగులను సందర్శించి వాటిని త్వరితగతిన పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలియజేశారు. వర్షాకాలంలో గిడ్డంగిలో ఉన్న సరుకులు పాడవకుండా మరమ్మతులు చేసే విధంగా కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. బాడంగి మండలం గొల్లాది గ్రామం వేగావతి నదిని ఆనుకున్న ఉన్న పెద్ద గ్రామం వద్ద గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వంతెన మంజూరు చేశారని బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గతంలో దానికి టెండర్లు కూడా పిలవడం జరిగిందని, గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం పూర్తిగా కాలయాపన చేసిందని, పిడికిలి మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. గతంలో చంద్రబాబు పర్యటించిన నేపథ్యంలో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వంతెన కూడా మంజూరు చేయడం జరిగింది. టెండర్ల ప్రక్రియ కూడా పిలవడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాలుగా పూర్తిగా కాలయాపన చేసి ఒక పిడికిడి మట్టి కూడా తీయలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ వంతెన నిర్మిస్తామని బొబ్బులు వచ్చినప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది. 2 మండలాలనే కాదు 2 నియోజకవర్గాల్ని అనుసంధానం చేసి గజమనగరం నియోజకవర్గం దత్తరాజేరు మండలంకి, చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడదాం మండలం ప్రజలకు కూడా బొబ్బిలి ఇటు పార్వతీపురం మండ్యం జిల్లాకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదే ఒకటి గొల్లాది గ్రామం పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా అభిమానించే గ్రామం. చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నారు.
కాబట్టి ప్రభుత్వం ఒక హై ప్రయారిటీగా తీసుకొని ఆ వంతెన మరోసారి మంజూరు చేసి దాన్ని పూర్తి చేసి ఆ మండల ప్రజలకి అంకితం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఒకే ఒక విషయం అధ్యక్ష, బొబ్బిలి సిహెచ్సి ఏదైతే ఉందో దాన్ని తక్షణమే 100 బెడ్ హాస్పిటల్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే బొబ్బిలి సిహెచ్సి హాస్పిటల్లో ఎటువంటి డాక్టర్స్ ఉన్నారంటే పురుడు పోసుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు, సంపన్నులు కూడా బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చి పురుడు పోసుకుంటారు. అటువంటి మంచి డాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. కానీ బెడ్స్ లేకపోవడం వల్ల అనేక మంది తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి అధ్యక్ష. కొన్నూరు గ్రామాలు బొబ్బిలి నియోజకవర్గ కాని ఊర్ల నుంచి కూడా వచ్చి ఆ హాస్పిటల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నందు జాబ్ మేళా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాకు 167 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలియజేశారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 74 మంది ఎంపికయ్యారని, మరో 8 మంది తదుపరి రౌండ్కు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో హెట్రో డ్రగ్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న సాగునీటి పెండింగ్ ప్రాజెక్టు నిధులు కేటాయించిన పనులు ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పార్తీపురంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా అతి బరువైన వాహనాలు తిప్పుతూ కాలువ గట్లను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. పార్వతీపురం జాయింట్ కలెక్టర్ శోభికాకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రాజెక్టులకు పెండింగ్లో ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలని కోరుతూ ధర్నా చేస్తాను. ప్రధానంగా తోటపల్లి పాత ఆయకట్టు కాలువలని ఆధునీకరణ పనుల నుంచి ఏదైతే ప్రాధాన్యత క్రమం ఉందో దాన్ని తగ్గించేశారు. నిధులు ఇవ్వక పనులు చేయకపోవడం మీ తప్ప రైతులది కాదు. ఇది రైతులకి శాపంగా మారితే కుదరదు. ఖచ్చితంగా ఆధునీకరణ కావాల్సిన నిధులు ఇవ్వాలి, పనులు చేపట్టాలి. రెండోది, జంజావతి ప్రాజెక్టు 45 సంవత్సరాలు దాటి 46వ సంవత్సరం అడుగుపెట్టాము. అర్ధ శతాబ్దం దగ్గరికి వచ్చేస్తుంది. చిన్న సమస్య వరిష్ఠతో ఉంది. ఆ సమస్య పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేని పాలకులు నెట్టెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. ఈరోజు ఆ ప్రాజెక్టు పనులు పూర్తయితే 24,000 ఎకరాలకి సస్యశ్యామలుగా 2 సంవత్సరాలు 2 పంట పడతాయి. ఆ సమస్య పరిష్కారానికి ఇప్పుడు మంచి వేదిక. కేంద్రంలో బీజేపీ ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ ఒరిస్సాలో కూడా వారితో కూటమి ప్రభుత్వం ఉంది. కనుక అనుసంధానం చేస్తూ వారి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఇది మంచి వేదిక. కనుక గౌరవ చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని ఆ ప్రాజెక్టుని వెంటనే సత్వరమే పని అయినట్టుగా చూడాలని కోరుతూ ఉన్నాం. విజయనగరంలోని సత్యసాయిబాబా ఓం మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 99వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని సమితి కన్వీనర్ సన్యాసి నాయుడు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 21వ తేదీ సాయంత్రం బాల వికాస్ విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే 22వ తేదీ సాయంత్రం మహమ్మదుల ప్రదానం, 23వ తేదీ ఉదయం సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. భగవాన్ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా తేదీ 18, 11, 24 నుంచి తేదీ 23, 11, 24 వరకు 6 రోజుల పాటు జన్మదిన వేడుకలు వైభవంగా జరిపించుకుంటున్నాము ఈ సత్యసాయి సేవా సమితి ఓం మందిర్లో. ఇకపోతే 23వ తేదీ స్థిరవారం, ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంకాలం వరకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే అందులో సామూహిక రుద్రాభిషేకం. ఈ మందిరంలో మొత్తం అందరూ వస్తారు భక్తులు, పూర్తిగా రుద్రాభిషేకాలు చేయిస్తాం. ఇక్కడే వారికి సామాన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, పూజా సామాన్లు. తర్వాత మధ్యాహ్నం ఒక 1000 మందికి మహానారాయణ సేవ అంటే అన్నప్రసాదం ఉంటుంది. మధ్యాహ్నం 1000 మంది, ఎంతమంది వచ్చినా 1000 మందికి అనుకున్నా, ఎక్కువ వచ్చినా కూడా నారాయణ సేవ చేయడం జరుగుతుంది.
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. బొండపల్లి మండలం దేవుపల్లి శాఖ గ్రంథాలయ అధికారి కేఎస్ఎన్ పట్నాయక్కు జయంతి రామలక్ష్మణమూర్తి స్మారక పురస్కారాన్ని అందజేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి, వయోజన విద్యాశాఖ అసిస్టెంట్ ప్రాజెక్టర్ లక్ష్మి, ఈపి విజయ్ కుమార్, అబ్దుల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇప్పుడు గోపాలరావు గారు ఇందాక చెప్పారు, ఎవరైనా ఒక తల్లిదండ్రులైనా లేకపోతే చిన్న పుట్టిన దగ్గర నుంచి పిల్లడైనా ఖాళీ దొరికితే వచ్చేది సెల్ ఫోన్. మరి ఆ సెల్ ఫోన్లో కూడా ఏం చూస్తారంటే యూట్యూబ్. ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి పరిగమాలవన్నీ చూస్తారు. అదొక వ్యాల్యూ అయిపోయింది అన్నమాట. ఎక్కువ చూస్తుంటాను నేను. బస్సు ఎక్కుతారు, ఆ బస్సు దిగేలోపు కాలక్షేపం ఏదంటే యూట్యూబ్ అనమాట, ఫోనే. అలాగే ఏదో ఫంక్షన్కి వెళ్తారు, ఆ ఫంక్షన్కి ఏదో భోజనాలకి టైం ఉంటుంది. ఈ మధ్యలో అందరూ ఎవరు చూసినా ఆ సెల్ ఫోన్ ఏదో వస్తుంటారు. అదే పిల్లలకు కూడా ఇంట్లో అలవాటు అయిపోతుంది. కానీ మంచి పుస్తకాలు ఇప్పుడు చెప్పినట్టు పుస్తకం మంచిది కొని అది ఇంట్లో ఉంచుకొని పిల్లల చేత చదివిస్తే, ఎందుకంటే తరగతి గదిలో సరిపోవన్నమాట. మీరు చాలామంది పేపర్లోని వాటిలో చూస్తుంటారు. ఒక విద్యార్థులు, పేద విద్యార్థులు వాళ్ళు ఐఏఎస్కి వాటికి సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సంపాదించబట్టే. అలాగే ఖాళీ సమయాల్లో ఇటువంటి గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. అలాగే ఎంతోమంది ఇందాక మేడం గారు చెప్పారు, మన ఇంట్లో ఏమైనా పుస్తకాలు ఉన్నా అవి గ్రంథాలయానికి తెచ్చి ఇంకా చదువుకుంటే ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్లకి వాటికి వస్తున్న విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటారు. చదువుకొని 24వ తేదీన ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని సత్య డిగ్రీ కళాశాలలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సాయి దేవమణి మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజనాసుపత్రి బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఒక్కసారి రక్తదానం చేయడం ద్వారా 4 ప్రాణాలు కాపాడవచ్చునని, అన్ని దానాల్లో రక్తదానం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 98 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శశిభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. Part of our NCC Day celebrations, we have been doing various activities in and around Vijayanagaram. Since my unit is responsible for entire Vijayanagaram, Visakhapatnam, part of Anakapalli, but we being located in Vijayanagaram, we took this opportunity and requested Satya and Seetham Institutes to conduct certain activities on our behalf. Firstly, they did tree plantation yesterday. Today we are doing blood donation. On 24th, the coming Sunday, we will be doing NCC Day celebrations in Seetham Institute, where donation is the noble cause for which they must come forward. Most of them are from NCC, and even civilian, other cadets, also other students have participated. Heartening to note, few of the parents have come. Few of the girl cadets are donating. So it's a very, I am sure it will motivate others in future to come forward and donate. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ అంటే మా అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. మా గర్ల్స్ కూడా ఎంతమంది ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసినందుకు. ఈ మామూలుగా అయితే గర్ల్స్కి బ్లడ్ హెచ్బి తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మేము టెస్ట్ చేసిన పిల్లలకి చాలామందికి బాగానే ఉంది కాబట్టి వాళ్ళు డొనేట్ చేశారు. అండ్ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్సీసీ తరఫున మేము ఇయర్ లాంగ్ ఎప్పుడూ చేస్తూ ఉంటాము. అయితే ఇది పర్టికులర్గా ఈ క్యాంప్ మాత్రం మనకు 24th ఈ నెల 24th ఎన్సీసీ డే ఉంది. దాని సందర్భంగా కండక్ట్ చేస్తున్నాము. విద్యార్థులందరూ ఎన్సీసీ పిల్లలే కాకుండా మిగిలిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అలాగే పేరెంట్స్ కూడా పాల్గొన్నారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే
రక్తదానం అనేది అన్ని దానాల కన్నా మిన్న. ఎందుకంటే డొనేట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్, అలాగే తర్వాత ఎవరికైనా అవసరమైనప్పుడు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎంఐడిహెచ్ పథకం కింద రైతులందరికీ జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జమదగ్ని ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్షన్ సెంటర్ కానీ కోల్డ్ రూమ్ పైన కానీ ఆసక్తి గల రైతులు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని కానీ ఉద్యాన అధికారిని కానీ సంప్రదిస్తే ఆ పథకాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా షెడ్యూల్ క్యాస్ట్కు చెందిన రైతులకు సహాయం చేసేందుకు ఇతర నిధులు 12 లక్షల రూపాయలు వచ్చాయని ఆయన చెప్పారు. మామిడి లేదా ఇతర పండ్ల తోటలు పెంచుకోవడానికి రాజాం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ రైతులు మాత్రమే దీనికి అర్హులని పేర్కొన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా ఎంఐడిహెచ్ అనే పథకం కింద రైతులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్యాక్ హౌసెస్ కానీ కలెక్షన్ సెంటర్స్ కానీ కోల్డ్ రూమ్స్ కానీ ఇవి ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రం కానీ మన ఉద్యాన అధికారులు కానీ సంప్రదిస్తే ఆ పథకాలు మంజూరు చేయడానికి మన దగ్గర రెడీగా ఉంది. ఇంతేకాకుండా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైతులకు ఎస్సీ రైతుల కోసమని ఎంఐడిహెచ్ పథకం కింద అదనపు నిధులు మనకి సుమారుగా 12 లక్షలు రావటం జరిగింది. ఈ పథకం కింద ఏదైతే ఎంఐడిహెచ్ పథకము కింద రైతులకు ఇచ్చి మన ఇండివిజువల్ యూనిట్స్ అంటే ఏరియా ఎక్స్పాన్షన్ ఆఫ్ అంటే మ్యాంగో కానీ ఆర్ ఇతర పండ్ల తోటలు పెంచుకోవటానికి రాజాం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ రైతులు మాత్రమే దీనికి అర్హులు అన్నమాట. అంటే రాజాం నియోజకవర్గం అంటే రాజాం, రేగిడాంనవలస, సంతకవటి, వంగర ఈ 4 మండలాల్లో ఉన్న ఎస్సీ రైతులు షెడ్యూల్డ్ క్యాస్ట్ రైతులు అందరూ కూడా దీనికి అర్హులు. సో ఎవరైతే రైతులు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యాన శాఖ అధికారి రాజం వారిని కానీ లేదంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఆర్ఎస్కే కేంద్రంలోని ఆర్ఎస్కే అసిస్టెంట్లని కానీ విఏఎల్ కానీ విహెచ్ఎల్ ఆర్ విఎస్ఎల్ని కనుక సంప్రదించినట్టయితే ఇమ్మీడియట్గా మేము వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పథకాలను మేము మంజూరు చేయగలము. సో ఏవైతే ప్రత్యేక నిధులు మనకి వచ్చాయో వాటితో పాటు పళ్ళ తోటలు పెంపకం చేసుకోవచ్చు, అయితే స్ప్రేయర్స్ కొనుక్కోవచ్చు, అదే మినీ ట్రాక్టర్లు, అట్లాగే ప్యాక్ హౌసెస్, కలెక్షన్ సెంటర్స్ అన్ని పథకాలు కూడా ఎంఐడిహెచ్లో ఉన్న పథకాలన్నీ కూడా ఈ 4 మండలాల్లో వర్తిస్తాయి. మిగిలిన జిల్లా అంతా కూడా కేవలం కలెక్షన్ సెంటర్స్, ప్యాక్ హౌసెస్, కోల్డ్ రూమ్స్ ఇవి మాత్రమే మనం చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ అంటే ఎవరికైతే అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క పథకాలను ఉపయోగించుకొని మన జిల్లాకి కేటాయించబడిన ఈ ప్రత్యేక నిధుల్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ కోరుతూ, చదువుకున్న నిరుద్యోగ విద్యార్థులకు మెగా డిఎస్సికి ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీసీ వెల్ఫేర్ అధికారి పెంటోజీరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సి కార్యక్రమాన్ని విజయనగరం డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ తరఫున స్టడీ సర్కిల్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 200 మందికి శిక్షణ ఇవ్వాలన్నది టార్గెట్ కాగా ఇప్పటికే 180 మంది దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత పొందిన వారికి మాత్రమే ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. 152 మంది ఎస్జిటికి, 30 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఇంతవరకు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలియజేశారు. నిరుద్యోగ విద్యార్థులకి డిఎస్సి మెగా డిఎస్సి అనే కార్యక్రమం అనేది ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది విజయనగరం డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ తరఫున స్టడీ సర్కిల్ ఎప్పటి నుంచో ఉందండి. అందులో ఫ్రీ కోచింగ్ అనేది మొన్న 18వ తారీఖు నుంచే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. వాటికి సుమారుగా మనకి టార్గెట్ 200 అప్లికేషన్స్ అయితే మనకు 182 అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. ఎవరైతే టెట్లో అర్హత పొందారో వాళ్ళకే ఈ ఫ్రీ కోచింగ్ అని డిఎస్సి ఫ్రీ కోచింగ్ అనేది జరుగుతుంది. అందులో 152 మంది ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్స్కి 30 మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు కూడా సెషన్స్ టైప్ 1.5 అవర్ ప్రాతిపదికన వాళ్ళ క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రక్రియ అనేది విజయనగరం లోకల్లో జరుగుతుందండి. మరి ఒక్కొక్క విద్యార్థికి కూడా 1500 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది నెలకి. ఇది 2 నెలల ప్రోగ్రామ్ అండి. ఇది
ఒక్కొక్క విద్యార్థికి 1000 రూపాయలు చెప్పున్న స్టైపెండ్ కూడా బుక్స్ మెటీరియల్ కొనుక్కోవడం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యాకల్టీస్కి 600 రూపాయలు వాళ్ళు పెర్ సెషన్కి వాళ్ళకి ఆందోళన ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరి స్టేట్ గవర్నమెంట్ ఇటీవల ఒక 4-5 డేస్ క్రితం మనకి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, పేపర్లు కూడా రావడం జరిగింది. అందులో సివిల్స్కి ఉచిత కోచింగ్ ఇవ్వడానికి, స్క్రీనింగ్ టెస్ట్కి అటెండ్ అవ్వడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల నుంచి ఎవరైతే డిగ్రీ అర్హత పొంది ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా, అర్హులైన అందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు కోరడం జరిగింది. ఎవరైనా సివిల్స్కి ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కలెక్టరేట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, విజయనగరంలో ఉంది. అక్కడికి 24వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు మాకు స్వయంగా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపవలసిందిగా కోరుతున్నాం. జిల్లాకు మణిహారం వంటి స్పోర్ట్స్ స్కూల్ను వచ్చే విద్యా సంవత్సరంలోగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు తెలియజేశారు. దీనిపై విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి గైతురాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేకమైన దృష్టి సాధించారని తెలియజేశారు. ఈ మేరకు రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో జిల్లాకు మంజూరైన స్పోర్ట్స్ స్కూల్ కొన్ని అనివార్య కారణాల వల్ల కడప జిల్లాకు తరలిపోయిందన్నారు. కొద్దిపాటి నిర్మాణాలు మినహా భవనాలు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. భవన నిర్మాణాలతో సహా 2 సంవత్సరాల పాటు నిర్వహణకు సుమారు 5 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించామని, అందుకు కావాల్సిన ప్రతిపాదనలు కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపామని తెలియజేశారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ విజయనగరంలో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా లేదు. వివిధ ప్రాజెక్ట్స్ కోసం మేము ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారితో డిస్కషన్ చేసి విద్యా స్టేడియం కానీ రాజీవ్ స్టేడియంలో కానీ చాలా ప్రాజెక్ట్స్ని తీసుకురావడానికి మేము సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్స్ని అన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ మినిస్టర్ గారు, స్థానిక మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు అతిథి మేడం గారి దృష్టిలో ఏ రోజుకి ఆ రోజు వచ్చిన విషయాన్ని కూడా పెడుతున్నాం. వాటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే స్పోర్ట్స్ స్కూల్. మీ అందరికీ తెలిసిందే, గత 5 సంవత్సరాలుగా మనకి 5 సంవత్సరాల క్రితం స్పోర్ట్స్ స్కూల్ నుండి ఆ బిల్డింగ్స్ అలా ఉండిపోయి స్పోర్ట్స్ స్కూల్ కూడా ఇక్కడి నుంచి కడపకు షిఫ్ట్ చేయడం జరిగింది. అలాంటి స్పోర్ట్స్ స్కూల్ని ప్రప్రదంగా ఫస్ట్ ప్రయారిటీగా గౌరవ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు తీసుకుని త్వరలో ఆ స్పోర్ట్స్ స్కూల్ బిల్డింగ్స్ని కంప్లీట్ చేయించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇక్కడ ఒక క్లాసు అంటే 4th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకునే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. ఆ దిశగా అధికారిగా నేను చేసింది ఏంటంటే ఆ బిల్డింగ్స్కి కంప్లీట్ అవ్వడానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, మా ఇంజనీరింగ్ సెక్షన్స్ వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వేశారు. అదేవిధంగా ఒక 2 years కోసం బడ్జెట్ సమర్పించమన్నారు మా స్టాఫ్ ఎండీ గారు. వారి ఆదేశాల మేరకు దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు 2 years స్కూల్ రన్ చేయడం కోసం ఏవైతే అవసరం అవుతుందో ఆ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మేము కలెక్టర్ గారి ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. ఇక ఈనాటి వాజీ వార్త ఉంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరోగమనం నుండి పురోగమనం వైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న ఏపీ సీఎం చంద్రబాబు. బాలలు దురలవాట్లకు దూరంగా ఉండాలన్న జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. బాలలకు విద్య, ఆరోగ్యంతో పాటు భద్రత కూడా ఉండాలన్న కేసీల అప్పారావు. కురుపాంలో నాటుసారా కేంద్రాలపై మెరుపు దాడి, 1000 లీటర్ల బెల్లపూట ధ్వంసం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.